ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ అరుణ. మేము మొన్న కార్తీక మాసంలో అంటే లాస్ట్ సండే రోజున ఏకాదశి రుద్రుల దర్శనం చేశాము. ఇవి ఎక్కడున్నాయంటే కోనసీమ జిల్లాలోని చుట్టుపక్కల గ్రామాల్లో వెలిసిన ప్రసిద్ధమైన శివాలయాలండి. మొత్తం 11 శివాలయాలు. వీటిని ఏకాదశి రుద్రులు అంటారు. మొత్తం వ్యాఘ్రేశ్వరంతో స్టార్ట్ చేసి మొత్తం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో 11 శివాలయాలు దర్శనం చేసుకున్నామండి. చాలా ఆనందం అనిపించింది. ఇన్నాళ్ళకి ఆ శివయ్య అనుగ్రహంతో మాకు దర్శనాలు అయితే చాలా బాగా జరిగాయి. ప్రతి ఒక్కరూ కూడా దర్శించవలసిన చాలా మంచి క్షేత్రాలండి. వీలైతే మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి. అందుకని వెళ్ళలేని వాళ్ళు ఈ విధంగా వీడియో ద్వారా దర్శనాలు చేసుకుంటారని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరిగింది. రుద్రమంత్రంలో చెప్పబడిన శివుని యొక్క 11 నామాలే ఈ ఏకాదశి రుద్రులు. అదేంటంటే నమస్తేస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈ రుద్రమంత్రంలో మనకి 11 శివుని యొక్క నామాలు వస్తాయి. అవే ఈ ఏకాదశి రుద్రులుగా ప్రతిష్ఠించారనమాట. చాలా ప్రసిద్ధమైన దేవాలయాలండి. ప్రతి ఒక్కరూ కూడా సందర్శించాల్సిన చాలా ప్రసిద్ధమైన శివాలయాలు. వీలైతే ఒక్కసారి దర్శనం చేసుకోండి. మేము రాజోల్ నుంచి బయలుదేరామండి. ఉదయాన్నే 5:30కి బస్సులో బయలుదేరాము. మొత్తం 11 శివాలయాలు దర్శనం చేసేటప్పటికీ మనకు 1 గంట అయ్యిందండి. మొత్తం ఏకాదశి రుద్రుల దర్శనం అయ్యేకల్లా 1 గంట అయ్యింది. తర్వాత మేము అక్కడి నుంచి అయినవిల్లి దర్శనం చేసుకున్నాము. అయినవిల్లి దర్శనం అయిన తర్వాత క్షణముక్తేశ్వరం వెళ్ళాము. క్షణముక్తేశ్వరం కూడా చాలా ప్రసిద్ధమైన శివాలయాలండి. అక్కడ విశేషం ఏంటంటే ఆల్రెడీ నేను క్షణముక్తేశ్వరం గురించి ఒక వీడియో చేశాను. 2 శివాలయాలు ఒకదానికొకటి ఎదురుగా ఉంటాయన్నమాట. ముక్తికాంత ముక్తేశ్వర స్వామివారు అక్కడ కూడా చాలా ప్రసిద్ధమైన శివాలయము. వీలైతే అది కూడా దర్శనం చేసుకోండి. అయినవిల్లి మహాక్షేత్రం గురించి మీ అందరికీ తెలుసు. వినాయకుడి యొక్క ప్రసిద్ధమైన దేవాలయము. అలా మా యాత్ర పూర్తయిందండి. ఓకేనండి, మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.